నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఎమ్మెల్యేలుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో సహా 172 మంది ప్రమాణ స్వీకారం నెరవేరిన చంద్రబాబు శపథం సీఎంగా అసెంబ్లీలోకి అడుగు అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవం వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు ఎన్టీఆర్ పేదల ఆశాజ్యోతి అన్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రిగా తొలిసారి గుంటూరు వచ్చిన పెమ్మసాని భారీ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికిన కూటమి శ్రేణులు అభిమానులు ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు అనారోగ్య సమస్యలు అధిగమించడానికి ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సూచనలు డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావు పోలీసుల నుండి గౌరవ వందన స్వీకారం అసెంబ్లీ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణం చేశారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా చంద్రబాబు తన శపథాన్ని నెరవేర్చుకున్నారు. 2021 నవంబర్ 19న అసెంబ్లీలో తీవ్ర అవమానంకు గురైన ఆయన ముఖ్యమంత్రిగానే ఈ సభలోకి అడుగు పెడతానని, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ తీవ్ర ఆవేదనతో బయటకు వచ్చేశారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిన్ను మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోనే తన పోరాటాన్ని కొనసాగించారు. 2024 ఎన్నికల్లో కూటమిని అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించడంతో తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హర్షధ్వానాల మధ్య ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు. అసెంబ్లీలోకి తొలిసారిగా అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ శాసనసభ స్పీకర్ పదవికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. అయ్యన్నపాత్రుడు తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందించారు. ఒక్క నామినేషన్ రావడంతో అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసంతో వ్యవహరిస్తామంటూ వారు ప్రమాణం చేశారు. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనగాని సత్యప్రసాద్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి జిల్లాకు వచ్చిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు భారీ ర్యాలీతో కూటమి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఆటోనగర్ వై జంక్షన్ నుండి ఇన్నర్ రింగ్ రోడ్లోని ఎస్ కన్వెన్షన్ సెంటర్ వరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటోనగర్ నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ బస్టాండ్, జిన్నా టవర్ సెంటర్, మార్కెట్ సెంటర్, బ్రాడీపేట ఫ్లైఓవర్, అమరావతి రోడ్డు మీదుగా ఎస్ కన్వెన్షన్ సెంటర్ వరకు సాగింది. ర్యాలీలో కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర మంత్రి పెమ్మసానికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుపెట్టారు. వేద పండితులు పూర్ణకంప స్వాగతం పలకగా తన సీట్లో చంద్రబాబు ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఛాంబర్ వద్ద చంద్రబాబు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రమాణం చేశారు. ఆయనతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. అయితే సభలో కూర్చోకుండానే జగన్ ప్రమాణం చేసిన వెంటనే బయటకు వెళ్లిపోయారు. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీజీపీ ద్వారకా తిరుమలరావును పలువురు పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణం చేశారు. వీరితో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ సభా సాంప్రదాయాలను గౌరవిస్తామంటూ ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. గల్లా మాధవి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మొహమ్మద్ నసీర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నక్కా ఆనందబాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జూలకంటి బ్రహ్మానందరెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధూళిపాడ నరేంద్ర కుమార్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కన్నా లక్ష్మీనారాయణను నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని
శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భాష్యం ప్రవీణ్ నేను సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన భాష్యం ప్రవీణ్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రత్తిపాటి పుల్లారావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ బూర్ల రామాంజనేయులు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెనాలి శ్రావణ్ కుమార్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన తెనాలి శ్రావణ్ కుమార్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎరపతినేని శ్రీనివాసరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వేగేశ నరేంద్ర వర్మ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జేసీ రాజకుమారి పాల్గొని యోగా చేశారు. మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా సమాజం ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఉండాలన్నారు. ఆధునిక జీవన విధానంలో వచ్చే అనారోగ్య సమస్యలను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు. ప్రతిరోజు యోగా చేయడాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా తదితరులు పాల్గొన్నారు. యోగా మనందరికీ తెలుసు, ఇట్స్ యూనిటీ ఆఫ్ సోల్ అండ్ మైండ్. అలాగే ఈసారి మనకు ఒక థీమ్ ఇచ్చారు, యోగా ఈజ్ సెల్ఫ్ అండ్ ఫర్ సొసైటీ అని చెప్పి.
అంటే మనము ఎప్పుడూ మానసికంగా దృఢంగా, శారీరకంగా దృఢంగా ఉండడమే కాదు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే కాదు, సొసైటీ కూడా ఇలాగే ఉండాలి. వెల్ బీయింగ్, ప్రతి ఒక్కరి వెల్ బీయింగ్ మనం కోరుకోవాలి. అందరూ సుఖశాంతులతో ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకి ఇంటర్నేషనల్ యోగా డే ఇంత మంచి థీమ్తో మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మన జిల్లాలో కూడా అంతర్జాతీయ యోగా డే వేడుకలు మార్కెట్ సెంటర్లోని హిందూ డిగ్రీ కళాశాలలో వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి ఒక గొప్ప విద్య యోగా అని అన్నారు. కళాశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుండి ప్రతి సంవత్సరం యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కేంద్ర కమ్యూనికేషన్ శాఖ అధికారి సిహెచ్ కోటేశ్వరరావు విద్యార్థులకు యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ కేవీఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ యోగా వల్ల శరీరము, మనస్సు మన యొక్క ఆధీనంలో చక్కగా ఉంటాయని, అనేక రోగాలు రాకుండా మనం నివారించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పిబి రాము, కళాశాల అధ్యాపకులు శరత్ కుమార్, డాక్టర్ వై మల్లికార్జునరావు, వ్యాయామ అధ్యాపకుడు నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. మనకి భూమి మీద జూన్ 21 అనేది అంటే అత్యధికమైన డే ఉంటుంది. ఉదయం ఎక్కువసేపు ఉండేటువంటి రోజు జూన్ 21 మనకి. అందుకని ఇవాళ యోగా డేని మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాం అన్ని చోట్ల కూడా. అక్కడ మన కాలేజీలో ప్రతి సంవత్సరం ఏదో ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ సంవత్సరం మన ఓల్డ్ స్టూడెంటే వెంకట్ గారు వస్తున్నారు, వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. యోగ చిత్తవృత్తి నిరోధక అని చెప్తారు. చిత్తవృత్తి ఈ మెంటల్ కండిషన్ని ఒక క్రమ పద్ధతిలో ఉంచుతుంది యోగా అనేది. దాంతో ఖచ్చితంగా మీరు ఏమైతే ఆలోచించాలో అదే ఆలోచిస్తారు, అదే చేస్తారు, దాన్నే 10 మందికి చెప్తారు. అదే త్రికరణ శుద్ధి. కనుక గుర్తుపెట్టుకోండి, యోగా అనేటువంటిది మీ మనసుని ఓ పద్ధతి ప్రకారంగా ఉంచుతుంది. అలా లేనప్పుడే కాలేజీకి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, ఫరూక్, శ్రీనివాస్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు చంద్రబాబుతో ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అరండల్పేటలో జరిగిన యోగా దినోత్సవంలో నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా చేశారు. యోగా యొక్క ప్రాశస్త్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు. యోగా చేయకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్య సమస్యలను అధిగమించాలంటే ప్రతిరోజు చేయాలన్నారు. యోగా గురువు లాంటిది అంటారు ఆధ్యాత్మికంగా. అలాంటి ప్రాచీన కాలం నుండి కూడా ఎన్నో రకాలుగా ప్రాణాయామాలు, ఆసనాలు, అనేక రకాల ముద్రాసనాలు ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము ఒకప్పటి రోజుల్లో. కానీ ఈ రోజున ఉన్నప్పటికీ చాలా ఫాస్ట్ లైఫ్ అయిపోయేసరికి ఎవరు కూడా అంత ప్రాధాన్యత కలిగించడం లేదు. దీని కారణంగా ఎన్నో రకాలుగా శారీరకంగా రోగానికి లోనవుతూ ఉన్నాం. మరి అలాంటి సమయంలో మనం ఆరోగ్యంగా ఉండాలి అనంటే తప్పకుండా యోగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఒకరోజు కోసమైనా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ యోగా దివస్ అనేది కేవలం ఒక రోజు కోసం, కొన్ని గంటల కోసం అనేటువంటిది కాదు. యోగం అనేది మన యొక్క జీవితం యొక్క శైలి.
అంతర్జాతీయ యోగా డేని డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని అహల్య నర్సింగ్ హోంలో ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో శనక్కాయల అరుణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత యోగాకి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ప్రపంచ దేశాలతో మాట్లాడి జూన్ 21న అంతర్జాతీయ యోగా డేగా గుర్తింపును తీసుకొచ్చారని అన్నారు. రోజు యోగా చేయటం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోజంతా ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా అహల్య నర్సింగ్ హోంలో ప్రతిరోజు పేషెంట్స్కి యోగా నిర్వహిస్తున్నామని తెలిపారు. యోగా శిక్షణ కార్యక్రమంలో యోగా నేర్పించడానికి విచ్చేసిన సహజానంద యోగి మరియు మల్లికార్జునరావు యోగాసనాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది మరియు పేషెంట్స్ తదితరులు పాల్గొన్నారు. మంచి నాయకులు, గొప్ప నాయకుల యొక్క సీక్రెట్ ఆఫ్ దేర్ ఎనర్జీ ఈజ్ యోగా అని ప్రపంచానికి ఇవాళ తెలుస్తూ ఉంది. అట్లాగే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆయన గొప్పగా ఆలోచిస్తూ మరి ఈరోజు 130 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే విధంగా ముందుకు వెళ్తున్నారు అంటే ఆయన యొక్క హెల్త్ సీక్రెట్ ఈ యోగాలే ఉందని, ఈ యోగా అభ్యసించడం వల్ల మనందరం కూడా అంతటి లాభాలు పొందొచ్చని యోగా డేని మనకు చెప్పారు. అహల్య నర్సింగ్ హోమ్, గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్లో ప్రెగ్నెంట్ వాళ్ళందరికీ కూడా మామూలుగా అందరం చేస్తాం, కానీ గర్భిణీ స్త్రీలు కూడా ప్రతిరోజు కూడా ఒక అరగంట నుంచి గంట వరకు వారికి సరిపోయినట్టుగా బిడ్డ పెరుగుదలకి, తల్లి ప్రసవానికి ఈ రెండు కూడా ఉపయోగపడేందుగా ఈ యోగాభ్యాసాన్ని మేము ఇంట్రడక్షన్ చేసాము. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2 నందుగల గాయత్రి పార్క్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా శిక్షకులు కాలిశెట్టి వెంకట నాగేంద్ర ప్రసాద్ ప్రత్యేక ధ్యానం, ముద్రలు, ఆసనాలతో సాధన చేయించారు. కేవలం జబ్బులు మాత్రమే లేకపోవడం ఆరోగ్యం కాదని, ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా మరియు సామాజికంగా బాగున్నాను అనే పరిపూర్ణమైన స్థితి అని, శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని రచయిత, సామాజిక విశ్లేషకులు టి ధనుంజయ రెడ్డి తెలిపారు. తదనంతరం ఉచితంగా యోగా శిక్షకులు వెంకట్ని విశిష్ట అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి రత్నారెడ్డి, కోశాధికారి రవీంద్ర ప్రసాద్, నిర్వహణ కార్యదర్శి హనుమంతరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త చెర్రా రామలింగారెడ్డి, సుపరిచిత వ్యాపారవేత్త కొత్తమాసు వెంకటేశ్వరరావు, శ్రీ సైనిక్ ఇన్ఫ్రా తాళ నాగరాజు, బి రమేష్, ఆనంద్ కుమార్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నూతన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన కూటమి ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన శ్రేణులు నగరంలో సంబరాలు చేసుకున్నారు. పాతగుంటూరు జనసేన పార్టీ నాయకులు యడ్ల తిరుపతమ్మ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలిపారు. గత 5 సంవత్సరాల వైసీపీ దుర్మార్గపు పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందనే నమ్మకంతో ప్రజలు ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ రానియనన్నావు, అసెంబ్లీలో అడుగు పెట్టాడు, గద్దె మీద కూకున్నాడు, ముఖ్యమంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి కూడా అవుతాడు, కూకుంటాడు. గేటు తాకనియనన్నావు, గేటు నీ అబ్బ సొత్తా, నీ సొత్తా, ఎవరు సంపాదించారని గేటు కూడా తాకనియనన్నావు నువ్వు. జనసేన, టీడీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ 3 కూటమి ఏకమై గెలిచారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నజీర్ గారికి ఎమ్మెల్యేగా అయ్యి ఆయన ఎమ్మెల్యేగా గెలుచుకున్నాడు కాబట్టి ఆయనకు నా శుభాకాంక్షలు. రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎంటీ కృష్ణబాబు, అనిల్ కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్తో కలిసి సీజనల్ డయేరియా వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సురక్షితమైన మంచినీరు సక్రమంగా సరఫరా చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు 11 kV పాండురంగా నగర్లో మెయింటెనెన్స్ కారణంగా భారత్పేట, మల్లికార్జునపేట నగరాలు, శారదా కాలనీ, అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని, కావున వినియోగదారులు గమనించి సహకరించగలరని డిప్యూటీ ఈఈ టి సుబ్బారాయుడు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో సహా 172 మంది ప్రమాణ స్వీకారం. నెరవేరిన చంద్రబాబు శపథం. సీఎంగా అసెంబ్లీలోకి అడుగు. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవం. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు. ఎన్టీఆర్ పేదల ఆశాజ్యోతి అన్న సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రిగా తొలిసారి గుంటూరు వచ్చిన పెమ్మసాని. భారీ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికిన కూటమి శ్రేణులు, అభిమానులు. ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు. అనారోగ్య సమస్యలు అధిగమించడానికి ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సూచనలు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావు. పోలీసుల నుండి గౌరవ వందన స్వీకారం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.